హలో స్వాములందరికి స్వామి శరణం. ఈరోజు వచ్చేసి 15 తారీఖు డిసెంబర్ మా బుడ్డస్వామి బర్త్డే. కడుగుడు బర్త్డే. ఓ బర్త్డే బాయ్ స్వామి, అందరికి హ్యాపీ బర్త్డే చెప్పండి బుడ్డస్వామికి. ఈరోజు కర్ణాటక ముడేశ్వరం దాటేసి ఇంకొంచెం ముంగల్కి వచ్చినాం. ఇక్కడ అభిషేక్ అయితే రెడీ చేస్తున్నాం. టైం ఇప్పుడు 2:50 అయింది. టైం అయితే 2:50 అయింది. మనం నెక్స్ట్ యాత్ర వచ్చేసి ఉడిపి మనకు కూడా తెలియదు, మనం ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళేది. ఇదైతే మన బస్ ఉంది. తర్వాత ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, పెళ్లి జరుగుతుంది. పోయి అయితే వాటర్ అయితే తెచ్చుకున్నాము. 2 బాకెట్లు బిందె తెచ్చుకున్నాం. మనకు ఇంట్లోకేం తెచ్చుకున్నాం, మేము ఫస్ట్ ఆడిగం చేసినాం నీళ్ళు, తర్వాత మేము ఇక్కడ తెచ్చారు. కానీ 2 బాకెట్లు బిందె ఆడిగం తెచ్చినాము, తర్వాత మీరు అక్కడ తెచ్చారు. ఆ ఇల్లు వాళ్ళు ఎవరో జర మంచోళ్ళు లాగున్నారు. మనకు వాటర్ అయితే ఇచ్చారు. ఇల్లు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళైతే మనకు వీడియో అదే వాటర్ అయితే ఇచ్చారు. బాగానే తీసుకొచ్చినాం. మా స్నానం కూడా చేస్తున్నారు. అట్లే ఈ పండు మోడల్. నెక్స్ట్ తర్వాత ఏవో ఉంది కదా స్వామి, ధర్మస్థల్ ఉడిపి తర్వాత నెక్స్ట్ ధర్మస్థల్, ఆ తర్వాత పంబనా చక్క ఉడిపి తర్వాత ధర్మస్థల్ తర్వాత పంబను కావచ్చు. కేరళ ఎంట్రీ అవుతాం. అయితే ఇంతకుముందు లైవ్ పెట్టినప్పుడు అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, సడన్ గా ఆగిపోయింది. ఉడిపి ధర్మస్థల్ ఫస్ట్ మనం అయిపోయినాం. ఫస్ట్ సెకండ్ మంత్రాలయం, తర్వాత గోకర్ణ, ముడేశ్వరం, ఉడిపి, తర్వాత ధర్మస్థల్, తర్వాత ఎర్మేలి తర్వాత పంబ పోయినాక మళ్ళా దర్శనం చేసుకొని వచ్చినాక త్రివేంద్రం తర్వాత కన్యాకుమారి, తర్వాత మధురై, తర్వాత అరుణాచలం. మన ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయితే అరుణాచలం, తర్వాత గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, తిరుపతి, మహానంది. ఆ తర్వాత చక్కగా మన సన్నిధానానికి 20 మొత్తం అన్ని టూర్లు అయిపోయి ఇంటికి వెళ్ళే వరకు 21 తారీఖు అయితే ఇంటికి పోతాం. ఎట్లయినా 21 తారీఖు పోతాం, నైట్ కల్లా పోతాం. నైట్ 12 వరకు. 22 తారీఖు అయింది. సరే దేనికి దర్శనానికి కదా, దర్శనం 2 రోజులు పడితే పోకున్నట్లయితే, కానీ ఒక రోజులో అయితే పోతాం. ఒకరోజు దర్శనంలో అయితే పోతాం. బాగానే మంది రాడు ఇప్పుడు శబరిమల కాబట్టి జర కష్టమే. ఒక 2-3 రోజులు అయితే పడుతుంది. ఇక్కడ మొత్తం చూసినా ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, కాల్వలు, బోర్లు ఎక్కువ లేనట్టున్నాయి. మేము ఒక 1 అవర్ నుంచి దిలాడుతున్నాం బోర్లని. అయితే ఎక్కడ బోర్లు దొరుకుతలేవు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, కాల్వలు, బ్రిడ్జిలు ఇవే ఉన్నాయి ఎక్కువ. అండ్ నాకు ముడేశ్వరం వచ్చేసి ఎప్పటి నుంచో కోరిక చూడాలండి. ఈరోజు తిరిగి మాల వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముడేశ్వరం ఫైనల్గా ముడేశ్వరం చూసిన. బీచ్ నేను ఫస్ట్ టైం ఈరోజు ఎక్కడ గోకర్ణ కాడ మార్నింగ్ ఫస్ట్ టైం చూసిన బీచ్ నేను ఎప్పుడు పోలే. బీచ్ పోవడం లేదు అసలు ఎప్పుడు. నువ్వు 6వ సారి ఎప్పుడు పోలే బీచ్కి. బుడసాంకి అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏది ఉడిపి పోయినప్పుడు మళ్ళీ వీళ్ళుంటే లైవ్ చేస్తా. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.